సయ్యద్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో చిన్నారి మృతి కేసు సంచలనంగా మారింది. చిన్నారి సాధారణంగా తప్పిపోయినటువంటి చిన్నారి 2 రోజుల తర్వాత మృతదేహమై గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మృతదేహమై కనిపించడంతో గ్రామస్తులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కొన్ని ప్రచార మాధ్యమాల్లో సాధారణ మృతి అని రావడంపై కూడా గ్రామస్తులు మొత్తం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి. అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో సాధారణ మృతి అని ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా గ్రామస్తులు మొత్తం కూడా వాహనాల్లో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్‌లో గాని గమనించినట్లయితే గ్రామస్తులంతా కూడా సాధారణ మృతిని ఎలా నిర్ధారిస్తారంటూ కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఒక కేసు రన్నింగ్‌లో ఉన్నప్పుడు సాధారణ మృతిగా ఎలా నిర్ధారిస్తారని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనతో లక్షిత్ వాళ్ళ తండ్రి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, చిన్నారి లక్షిత్ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహంగా కనిపించడం జరిగింది. దీనిపైన సాధారణ మృతి అని కొన్ని మాధ్యమాల్లో వస్తున్నాయంటూ కూడా మీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపే పడేశారు. సాధారణంగా జరిగిందయితే కాదు. అది ఎవరైనా ఎవరు చూసినా అర్థమైపోతది. వాళ్ళు సాధారణమైన దాని గురించి వదిలేసేసి ఎవరు చేశారనే దాని గురించి ఆలోచించి దాని మీద చేయాలి. ఈ అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చి ఇలా చేస్తే చేయకూడదు. ఖచ్చితంగా పట్టుకోవాలి. అయితే పోలీసులు కూడా ఇప్పుడు అంటే ఏంటంటే మేము ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. త్వరలో ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మేము పూర్తి సమాచారం చెప్తామంటున్నారు. అయితే అదేదో తెలియకుండా వచ్చింది, మాకు సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా రిసీవ్ చేస్తారు? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు ఊరికి రాని ఎంతో కొంత వదిలితేనే ఏదో ఒకటి వదిలితేనే వాళ్ళు రాస్తారు. కొంతగా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎంపీ ఏజెంట్లు కూడా వదిలారు. వాళ్ళు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు కదా. వీళ్ళు చిన్న లీక్ ఇచ్చారు వదిలేసి అలా చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఏ డేటా లేకుండా అయితే ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు వదలరు కదండి. అదే సార్ ఇప్పుడు వాళ్ళకి నుంచి ఏ డేటా లేకుండా వాళ్ళు ఎందుకు రాస్తారు? కొంచెం నెగ్లిజెన్స్ వదిలేయాలనుకున్న వదిలేరు ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా చంపారు. అది ఎవరికి ఇప్పుడు అక్కడ 100 మంది చేసుకుని చూసినప్పుడు 100 మంది చంపారని చెప్పారు. వాళ్ళు ఎలాగండి నార్మల్గా చనిపోయిందని వాళ్ళు రాస్తారు. అయితే చిన్నారి దాదాపు అంగన్వాడీ కేంద్రం దగ్గర మిస్ అయినాక సుమారు 2 రోజుల గ్యాప్ కూడా వచ్చింది. అదేవిధంగా సుమారు 3 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళడం జరిగింది. అది ఎవరు చూసినా కూడా అందరూ మృతి అంటున్నారు. అయితే సాధారణ మృతి అని ఇప్పుడు కొన్నిట్లో వచ్చింది. దాన్ని మీరు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అయితే ఫర్దర్ స్టెప్స్ మీరేం తీసుకుందాం అనుకుంటున్నారు? అందుకే సార్ వచ్చాము అడుగుతున్నాము. వాళ్ళు కంపల్సరీగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పట్టుకునేంత వరకు ఇలాగే తిరుగుతుంటాము, ఇలాగే ధర్నాలు చేస్తుంటాము, ఇలాగే చేస్తూనే ఉంటాం. వాళ్ళు పట్టుకునేదాకా కూడా ఇలాగే చేస్తాం.